అస్సలాముఅలైకుం గైస్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వ్లాగింగ్లో ఏదైతే తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత వ్లాగింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన. ఏంటంటే ఎన్ని రోజులు కాలేజ్లో మిడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో మిడ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే మనం డిస్టర్బ్ కాకూడదు కదా స్టడీస్. సో అందుకోసమే వ్లాగింగ్ పక్కన పెట్టిన. ఇక ఇవాళ అయితే సండే. సో ఇవాళ మనం మంచి కంటెంట్ చూపిద్దాం అనుకుంటున్నా. లైక్ ఇవాళ మా కాలేజ్ టూర్ ఇద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ టు మై కాలేజ్. సో గైస్, మేము కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చూస్తుగా ఇది మా కాలేజ్ మెయిన్ గేట్. అండ్ ఇది చూడండి మా కాలేజ్ లోగో అండ్ కాలేజ్ నేమ్ అనురాగ్ యూనివర్సిటీ. సో ఇక మనం కాలేజ్లోకి పోదాం. లెట్స్ ఎంటర్ టు ద కాలేజ్. సో గైస్ చూస్తుగా ఇది మా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మొత్తం చెట్లతో ఫ్రేమ్ మాత్రం హైలైట్ ఉంది. లెట్స్ వాచ్. ఎంట్రీ ఇచ్చినాకనే లెఫ్ట్ సైడ్లో అయితే మాకు వాలీబాల్ కోర్ట్ అయితే ఉంటుంది. సో గైస్, ఇదైతే మా కాలేజ్ మెయిన్ బ్లాక్. దీన్నే మేము ఏ బ్లాక్ అంటాం. ఇది మా కాలేజ్ కట్టినప్పటి నుంచి ఫస్ట్ బ్లాక్ అంట. దీని లోపలైతే ఒక గార్డెన్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. అది ఇవాళ చూపించలేను, ఎందుకంటే లోపల ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుందంట. దానికోసం లోపల రానివ్వడం లేదు. అండ్ ఈ బ్లాక్లో అయితే ఎక్కువ శాతం 3rd and 4th year వాళ్ళు ఉంటారు. అండ్ ఈ బ్లాక్ అయితే ఎక్కువ సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళకైతే బిలాంగ్ అవుతుంది. దీంట్లో మొత్తం వాళ్ళే ఉంటారు కాబట్టి. అండ్ దీంట్లో ఈ బ్లాక్లో మెయిన్ డీన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ ఫీ కౌంటర్ కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మస్తు లోపల అయితే హైలైట్ ఉంటుంది. 4 sides కవర్ అయ్యి ఉంటుంది మొత్తం ఇది. సో గైస్, ఇదైతే మా కాలేజ్ బీ బ్లాక్ అనమాట. బీ బ్లాక్ అనగానే దీంట్లో బీ ఫార్మసీ అండ్ ఎన్ ఫార్మసీ వాళ్ళు అయితే ఉంటారు. అండ్ దీని లోపల అయితే ల్యాబొరేటరీస్ హైలైట్ ఉంటుంది. దీని ఇక్కడ నేమ్ ఉండే చూస్తున్నారు కదా పైన, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, లలిత కాలేజ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫార్మసీ. ఇది ఇంతకుముందు నేమ్ అంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ ఉంది. సో లోపలైతే పోలేం. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా లోపల కూడా. సో ఇది వచ్చేసి మా సి బ్లాక్. సి అనగానే సివిల్ బ్లాక్ అది. సో సివిల్ బ్లాక్ అనగానే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం దీంట్లోనే ఉంటారు. అక్కడ అవపడుతుంది అనుకుంటా డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈ బ్లాక్లో కూడా మంచిగా ఉంటుంది. బిల్డింగ్స్ మొత్తం నీట్ అండ్ క్లీన్గా పెడతారు మా కాలేజ్ వాళ్ళు. మా కాలేజ్ వల్ల నీట్ మెయింటెనెన్స్లో మాత్రం మంచిగా ఉంటుంది కాలేజ్ మెయింటెనెన్స్. ఇది చూస్తారు కదా, ఇది ఫుల్ బ్లాక్ అనమాట. లోపల పోదామంటే లేదు, ఏమైనా లాక్ చేసి ఉంది. సో మీకు బయట వరకే అయితే చూపించగలుగుతాను. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ చూసారు కదా, ఈ సిట్టింగ్ ఏరియా అనమాట. సో లంచ్ టైంలో అందరం, లేకపోతే బ్రేక్ టైమ్స్లో అందరు ఇక్కడ కూర్చుంటారు. మంచిగా కూర్చొని ఈ వ్యూని ఇట్లా చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, కాలేజ్లో మొత్తం చెట్లు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ కాలేజ్లో ఎక్కడ కూడా చెట్లు మాత్రం, వేరే కాలేజెస్లో అయితే చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు చెట్లు ఎక్కడ ఉండవు. మా కాలేజ్లో అయితే మంచిగా చెట్లు మాత్రం మంచిగా అరేంజ్ చేశారు. దీనివల్ల మాకు ప్యూర్ ఆక్సిజన్ మొత్తం నీట్గా అందుకుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అంబ్రిల్లా. మా కాలేజ్ అంబ్రిల్లా ఇది. చూస్తారు కదా అంబ్రిల్లా అనగానే. ఈ అంబ్రిల్లాలో మంచిగా కూర్చుంటాం. ఇక్కడ కూడా 4 sides ఉంటుంది. మంచిగా రైన్ టైంలో కూడా మంచిగా లోపల కూర్చోవచ్చు దీనివల్ల. నెక్స్ట్ చూస్తుగా స్టెప్స్. ఈ స్టెప్పింగ్ పైన కూడా మనకి ఆఫ్టర్నూన్ అయినాక మంచిగా నీడ్ వస్తుంది. ఇక్కడ అందరం కూర్చుంటాం. ఇక సర్వేయింగ్ ల్యాబ్. సో ఇదొక సివిల్లో మెయిన్ ల్యాబొరేటరీ అనుకుంటా. నేనైతే సివిల్ డిపార్ట్మెంట్ కాదు, చెప్తున్నా మీకు, ప్రతిదీ చూపిస్తున్నా సివిల్ గురించి. సో మా కాలేజ్లో అయితే బెస్ట్ లొకేషన్ అండ్ బెస్ట్ పెయింటింగ్ అంటే మాత్రం చూస్తారు కదా, ఈ వాల్ పెయింటింగ్ అనమాట. ఈ వాల్ పెయింటింగ్ అయితే మనం చూసినాకనే మనల్ని అయితే అట్రాక్ట్ చేసుకుంటుంది. మా కాలేజ్లోనే ఇది బెస్ట్ స్పాట్. సో గైస్, నెక్స్ట్ బ్లాక్ అయితే తెలుసు కదా, ఆల్ఫాబెట్ సి తర్వాత ఏమొస్తుంది, డి కదా. డి అనగానే నాకైతే ఫస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తు వచ్చేస్తుంది డి బ్లాక్ అనగానే. సో ఫస్ట్ అయితే చూపిస్తా ఎట్లుంటుందో డి బ్లాక్ మొత్తం. కానీ గ్రీనరీ మాత్రం హైలైట్ ఉంటుంది అబ్బా మా కాలేజ్లో. ఇట్స్ డి బ్లాక్. చూసారు కదా డి బ్లాక్.
అందరికీ మా కాలేజ్లో అయితే డి బ్లాక్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫస్ట్ ఇయర్ బ్యాచ్. కాకపోతే మా ఫస్ట్ ఇయర్ మొత్తం ఆన్లైనే జరిగింది. మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి ఆఫ్లైన్లో వచ్చిండే. చూస్తారు కదా డి బ్లాక్. సో నెక్స్ట్ బ్లాక్ తెలిసిందే కదా, డి బ్లాక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ బ్లాక్ కదా. సో ఇది చూడండి మా ఈ బ్లాక్ అనగానే ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇది. అండ్ నా పర్సనల్గా నా 4th ఇయర్ వరకు కూడా నేను ఈ బ్లాక్లోనే ఉండే. సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు, అంటే 4th ఇయర్ స్టార్టింగ్ వరకు ఈ బ్లాక్లో ఉండే. దాని తర్వాత మేము ఇప్పుడు రూమ్ షిఫ్ట్ అయింది కదా మాది. సో ఈ బ్లాక్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. చూసి కదా ఎంత మంచిగా ఉందో బ్లాక్, పెద్దది ఇది, కొత్త బ్లాక్, నీట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ మాత్రం ఏకదమ్ ఉంటుంది మెయింటెనెన్స్. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక ఈ తర్వాత అయితే ఎఫ్ బ్లాక్, కాబట్టి ఎఫ్ బ్లాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక ఎఫ్ బ్లాక్ చూస్తారు కదా, ఎఫ్ బ్లాక్ అనగానే ఎగ్జామినేషన్ బ్రాంచ్ అనమాట. అది ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంటే మా ఎగ్జామ్ ఫీజెస్ ఏమైనా మన మెమోస్ కలెక్ట్ చేసుకోవాలంటే ఈ బ్లాక్లో నుంచి అయితే కలెక్ట్ చేసుకోవాలి మనం. అండ్ ఇక్కడ కింద చూస్తారు కదా, ఇది కింద అయితే ఓల్డ్ క్యాంటీన్ ఉండే మాది. సో అనగానే మనకు ఇక్కడ కనపడుతుంది కదా సెంట్రల్ లైబ్రరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని. ప్లస్ దీంట్లో ప్లేస్మెంట్ బ్లాక్ కూడా దీంట్లోనే ఉంటుంది మాది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదైతే మా సెంట్రల్ లైబ్రరీ ముందున్నది. దీంట్లో బుక్స్, అన్ని రకాలైన బుక్స్ దొరుకుతూ ఉంటాయి. ప్రతి బ్రాంచ్కి కావాల్సిన బుక్స్ కూడా దొరుకుతాయి దీంట్లో. సో మా కాలేజ్లో అయితే శాటిలైట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తారు కదా, శాటిలైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని. సో దీంట్లో అయితే లోపల ఒక శాటిలైట్ ప్రోటోటైప్ అయితే ఉంది. అది ఎప్పుడైనా చూపిస్తాం మళ్ళీ వ్లాగ్లో. అండ్ ఇక్కడ చూస్తారు కదా, నెక్స్ట్ ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇది కూడా క్లోజ్ ఉంది. దీన్ని కూడా ఒక సపరేట్ వ్లాగ్ చేస్తా దీనిపైన కూడా. సో ఇదైతే మా అనురాగ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట. ఇక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అయితే చాలా ఇండోర్ గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఉంది, నెక్స్ట్ క్యారమ్స్ ఉన్నాయి, చెస్ ఉంది. ఇవన్నీ మనం ఇక్కడ ఆడొచ్చు. అంటే ఇది కూడా ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఇదైతే వాక్వే మంచిగా ఎంత ప్లెజెంట్గా ఎంత కూల్గా ఉంటుంది అంటే ఇక్కడ లొకేషన్ హైలైట్ ఉంటుంది ఇక్కడ. ఇది మెయిన్ డోర్, ఇది లోపల వెళ్ళడానికి. నెక్స్ట్ అయితే ఇక ఒక గార్డెన్ కూడా ఉంది. అక్కడైతే రేర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, చూడండి. సో గైస్, మా కాలేజ్లో అయితే రీసెంట్గా ఒక కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో ఇదే ఆ బిల్డింగ్, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ మెడికల్ సైన్స్ అనేది కొత్తగా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు మా కాలేజ్ వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఈ బిల్డింగ్ అనేది మంచిగా వాళ్ళ కోసం కట్టారు. అండ్ ఇక్కడైతే ఎంత ప్లెజెంట్గా ఉందో, వితౌట్ ఎనీ నాయిస్ ఉండే మంచిగా. ఇక్కడ చూస్తారు కదా, ఈ బిల్డింగ్ అనేది హైయెస్ట్ బిల్డింగ్ ఆఫ్ ది కాలేజ్ అనమాట. అండ్ ఇక్కడ మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఇదైతే రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక మంచిగా ఇక్కడైతే చల్లటి గాలి తగులుతుండే. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఈ షెడ్స్ అనేవి కాలేజ్ పార్కింగ్ ఇది. అండ్ ఈ గ్రౌండ్ అనేది బస్ పార్కింగ్ అనమాట. బస్సెస్ ఇక్కడ అరేంజ్ అవుతారు నెక్స్ట్ వీక్ డేస్లో. అండ్ ఇక్కడ ఏమో స్టూడెంట్స్ వాళ్ళ బైక్స్ని పార్క్ చేసుకుంటారు. సో గైస్, అయితే ఇది వచ్చేసేమో మా అనురాగ్ యూనివర్సిటీ ఖోఖో గ్రౌండ్. సో మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు గ్రౌండ్ని. మా వాళ్ళు మొత్తం స్పోర్ట్స్లో కూడా మస్తు ఉంటుంది మా కాలేజ్. సో గైస్, ఇది వచ్చేసి మా కాలేజ్ ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట. ఇక్కడైతే ఫుట్బాల్ మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అప్పుడప్పుడు ఈ గ్రౌండ్ని మేము క్రికెట్ గ్రౌండ్ లెక్క కూడా వాడుకుంటాం. సో అక్కడ చూస్తారు కదా, కొంతమంది స్టూడెంట్స్ అయితే అక్కడ క్రికెట్ ఆడుతున్నారు వీకెండ్స్లో. అండ్ ఇది వచ్చేసి మా త్రోబాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ కూడా మంచిగా గ్రీన్ గ్రాస్ కూడా గ్రో అయింది. ఇది చూస్తారు కదా, పక్క బిల్డింగ్స్ మధ్యలో ఈ కోర్ట్ అనేది మా వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ అక్కడ పెయింటింగ్ చూడండి ఎంత మంచిగా ఉన్నదో.
సో గైస్ ఇదైతే మా కాలేజ్ బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కోర్ట్ని అయితే. మా కాలేజ్ వాళ్ళు అయితే స్పోర్ట్స్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు, అన్నిటినీ మంచిగా మెయింటైన్ చేస్తూ పెడతారు. అండ్ అక్కడ చూస్తారు కదా రెయిన్బో పిల్లర్స్ అని, ఇక్కడ సీటింగ్ చూడండి. ఈ సీటింగ్ ఇక్కడ కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాస్కెట్బాల్ మ్యాచెస్ని. సో ఇది వచ్చేసి మా కబడ్డీ గ్రౌండ్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా గ్రాస్ మంచిగా 4 sides గ్రో అయ్యి ఉంది. సో అందరూ ఇక్కడ గ్రాస్ మీద కూర్చొని మ్యాచెస్ని అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మా వాలీబాల్ కోర్ట్స్ అనమాట. ఇక్కడ చూసారా 2 డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక ఆఫ్టర్నూన్ 2:30 అయినాకనే అందరూ బాల్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉంటుంది చూడండి. కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఇదైతే 2 గేట్స్తో ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు దీనికి. ఎందుకంటే కాలేజ్ గ్రౌండ్ అనేది కొంచెం గ్రేస్ బాల్ గ్రౌండ్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఉండాలి దానికి. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా డబల్ గేట్స్ బ్యారియర్స్ పెట్టారు. అండ్ చూస్తారు కదా లోపలైతే ఎవరో ప్రాక్టీస్ చేస్తారు మ్యాచెస్, అంటే కాలేజ్ టీం వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి. అండ్ చూసిరు కదా ఎంత మంచిగా ఉందో లొకేషన్ ఇదైతే. ఇంకా లోపల పోదాం అనుకున్నా కానీ వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని పోలేదు. సో ఎలా ఉంది ఇక్కడైతే మస్తు అనిపించింది నాకైతే. సో హాయ్ గైస్, ఇప్పటివరకైతే మా కాలేజ్ టూర్ చూసారు కదా. కాలేజ్ టూర్ ఎట్లా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నా వరకు వచ్చేసిలో నేను ఈ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అండ్ నాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఇది ఒక స్పెషలైజేషన్ అనమాట సిఎస్సిలో. సో ఇట్లానే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మా కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో సిఎస్సి విత్ డిఎస్ డేటా సైన్స్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, ఇది కూడా ఒక స్పెషలైజేషన్. అండ్ మా దాంట్లో చాలా కోర్సెస్ కూడా ఉన్నాయి, లైక్ బీబీఏ ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ కూడా ఉంది. సో అండ్ బీ ఫార్మసీ కూడా ఉంది. వీటి కోసం మేము జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. లైక్ ఎంసెట్ ఉంది, ఐసెట్ ఉంది, ఈసెట్ ఉంది. అండ్ మా కాలేజ్ వాళ్ళకి సపరేట్ ఒక ఎగ్జామ్ కూడా ఉంది, అది అనురాగ్ సెట్ అని. అనురాగ్ సెట్లో మంచి ర్యాంక్ వస్తే మాత్రం దాంట్లో స్కాలర్షిప్ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పటికి చూస్తుంటారు కదా వ్లాగ్లో మొత్తం మా కాలేజ్లో మొత్తం ఎన్వైర్న్మెంట్ మొత్తం చల్లగా ఉంటుంది అని చెప్పేసి. మా కాలేజ్ వాళ్ళు మంచిగా ఎన్వైర్న్మెంట్ గ్రీనరీతో మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాలేజ్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. సో మా కాలేజ్ అయితే తెలంగాణలోనే టాప్ 10 ర్యాంకింగ్లో బెస్ట్ కాలేజ్ అని ఒక ర్యాంకింగ్ కూడా వచ్చేసింది కాలేజ్కి. సో అండ్ మా కాలేజ్ కూడా మంచి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్లేస్మెంట్స్ కోసం అయితే కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఒకవేళ వీడియో బాగుంటే మీ అందరికీ, మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.